ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంలోనైనా ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మీరు కనికరించి ప్రభుత్వం స్తోత్రాలు. మా యొక్క దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఇతర పరిస్థితులను దీని కొరకు ఆయన పాస్టర్స్ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుండగా ఆయన వారిని అతను రాజుగారు తీర్చేపడినంత తన యాకోబు తన సంతతిని కాపాడినట్టుగా ఈ తరంలో ఒక మంచి దేవజనులు అలాగే ఎమ్మెల్సీగా సేవకులందరినీ ఆదుకోవాలని ఒక మంచి దృఢ నిశ్చయంతో వారు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. ఇప్పటికీ అంచనాలుగా మిగిలింది రెండే, ఒకటి సంగారెడ్డి, కొత్తగూడెం, భద్రాచలం జిల్లా, ఈ రెండు మాత్రం మిగిలేండి. రేపు ఉదయం ఖమ్మం జిల్లా కూడా అయిపోతుంది. 4 నియోజకవర్గాలు కూడా జరుగుతుంది. కనుక ఈ సభను ఉద్దేశించి మరి ముఖ్య అతిథులు ఈరోజు కరోనా సందర్భంగా ఈరోజు మన రాష్ట్రము, మన దేశము, ప్రపంచంలో కరోనా ఒక తెగులు వ్యాపించడం, చాలా మంది ఇబ్బందులు పాల్గొనడం, గౌరవనీయ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మనకి ఇచ్చినందుకు దాంట్లో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో మనకంటూ క్రైస్తవులు ప్రేమించే మన మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి మంత్రివారి గారికి, మన పార్లమెంట్ మెంబర్ గారికి, చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా మనం మందిర్లు, చర్చిలు, మసీదులు మూసుకోవాలి, కరోనాను నుంచి కాపాడాలి. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మెడిసిన్ లేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తప్ప ఈ రోగాన్ని మనం అరికట్టలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం ఇవ్వడం వల్ల గత 7-8 వారాల నుంచి సెన్సస్ టోటల్లీ బంద్ చేసుకొని వాళ్ళ ఇల్లులో ప్రేయర్ చేసుకుంటున్నారు. దీంట్లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ కూడా పెద్ద పండుగ క్రైస్తవులు, ఇది కూడా చేయలేకపోయారు. పాస్టర్లకు పెద్ద సమస్యలు, సిఎస్ఐ, క్యాథలిక్, మెథడిస్టు పార్టీ వాళ్ళకి వెరీ మంత్లీ సాలరీస్ ఉన్నాయి వాళ్ళ సమస్య కదా. ఇండిపెండెంట్ పాస్టర్లకు సాలరీస్ లేవు. ఎవ్రీ సండే ఆఫరింగ్ తోనే వాళ్ళ జీవనోపాధి నడుస్తుంది. కాబట్టి 7 వారం అంటే 2.5 నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలా మంది పాస్టర్లు ఫోన్ చేయడం వల్ల ప్రతి జిల్లాలో ఈరోజు 33 జిల్లాలలో దాదాపు 30 జిల్లాలు కంప్లీట్ చేశాము. ప్రతి జిల్లాలో 50 నుంచి 100 మందికి 25 కిలోల రైస్, 1 లీటర్ ఆయిల్, 1 కిలో పప్పు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో మొత్తము జిల్లాలో 4 కాన్స్టిట్యూన్సీస్ అయినా మిర్యాలగూడకు, నల్గొండ కూడా ఈ రోజు నుంచి అంటే 6 కాన్స్టిట్యూన్సీలకు ఈ రోజు మీ ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందినటువంటి పాస్టర్లకు కరోనా సందర్భంగా, లాక్డౌన్ అయిన సందర్భంగా ఇబ్బందులు ఉంటుందని చెప్పి మన క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు, పెద్దలు, మా సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గౌరవనీయులు ఉండగల జగదీశ్వర్ రెడ్డి గారికి, పెద్దలు, నా మిత్రులపై కూడా చల్లటి దీవెనలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఒక మంచి కార్యక్రమం. చాలా మంది ఈ యొక్క ఏదైతే సంస్థ ద్వారా పదవులు వస్తాయో వాళ్ళ సొంతానికి ఉపయోగించుకోవాలని చూసినాం. కానీ మీ ఎమ్మెల్సీ గారి మాదిరిగా రాష్ట్రం అంతా తిరిగి ఆ పదాలను అందరికీ పంచడం చాలా అటువంటి వాళ్ళనే కేసీఆర్ చూసి ఎంపిక చేస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఇక సూర్యాపేట ఉమ్మడి జిల్లా అందరికీ కూడా పంచడం మా మంత్రి గారు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సూర్యాపేట నియోజకవర్గం పాస్టర్లు ఉంది కాబట్టి మీకు తెలియపరచాలి.
ఈ కరోనా మహమ్మారి గత 2 మాసాలుగా సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతలాకుతలం చేయబోయే పరిస్థితుల్లో జిల్లా మంత్రి గారు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జిల్లా కలెక్టర్లతోటి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటబడి ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క మనిషి ప్రాణం పోకుండా చూసినటువంటి వ్యక్తి ఇటువంటి శాసనసభ్యుడిగా మనం ఎన్నుకున్నందుకు గర్వపడాలి. మనం ఒక మంచి వ్యక్తికి మంత్రిమండలిలో స్థానం ఇచ్చి ఈ నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సూర్యాపేట నియోజకవర్గానికి సుమారు 3,000 కోట్లు తీసుకొచ్చి మనల్ని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకుడు మరి పంపినటువంటి సీఎం కేసీఆర్ గారికి మనం అభినందనలు తెలపాలి. తెలంగాణ రాష్ట్రమే రాకుంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకుంటే జగదీశ్వర్ రెడ్డి గారి శాసనసభ్యుడే మంత్రి కాకుంటే అయ్యేలా సూర్యాపేట జిల్లా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. సూర్యాపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మరి మనలాంటి పేదలందరినీ కూడా ప్రాణాలు పోనీయకుండా హైదరాబాద్ కు ఖమ్మంకు పోయి ఇబ్బంది పడుతుంటే అవి కూడా పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన మంత్రి గారు 3,000 కోట్లతోటి ఎన్నో అభివృద్ధి. కరోనా వైరస్ అనే ఒక మహమ్మారి నుండి మనము ఎన్ని బాధపడమో అందరికీ తెలుసు. అంటే తిండి లేకుండా, ఇంట్లో నుండి బయటికి రాకుండా, చేసుకోవడానికి పని లేకుండా ఎన్ని విధాలు బాధపడమో తెలుసు. కానీ అదే బాధలు ఉన్న ప్రజలు మేము ఉన్నాము అంటూ అందరూ పెద్దవాళ్ళందరూ ముందుకు వచ్చిండ్రు. ఈ రోజు తెలంగాణ కౌన్సిల్, క్రిస్టియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా అందరూ, ఫాదర్స్ కూడా అంతా ముందుకు రావడము. ఈ రోజు ఇక్కడ జిల్లా వేదిక ఒక 3 జిల్లా వేదికగా ఎమ్మెల్సీ సార్, క్రిస్టియన్ ఎమ్మెల్సీ, కష్టం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడనే ఒక నినాదం మనకు తెలుసు. అదే విధంగా కూడా ఈ రోజు కష్టం ఎక్కడుంటే జగదీష్ అన్న అక్కడ ఉంటాడు అని నమ్మేదాన్ని, నేను నెమ్మదిలో ఉండేదాన్ని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఒక దళిత మహిళైన నేను కూడా జనరల్ స్థానంలో నాకు ఈ రోజు చైర్పర్సన్ పదవి ఇవ్వడం అనేది కూడా ఆ ఘనత అన్నగారికే దక్కుతుంది. ఎందుకంటే మన కష్టాలను దేవుడు చూస్తాడో చూడడో నాకైతే తెలియదు, కానీ కళ్ళ ముందుండి మన కష్టాలను చూస్తున్న నాయకుడు జగదీష్ అన్న అని నేను నమ్మేదాన్ని. అదేవిధంగా ఈ విధంగా అందరూ కూడా ఫాదర్స్ ముందుకు వచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరు కష్టంలో ఉన్న ఫాదర్స్, ఎందుకంటే లేనోళ్ళు కూడా ఉన్నారు ఫాదర్స్, వాళ్ళని గ్రహించి ఈ విధంగా సహాయం చేయడం అనేది కూడా గొప్ప విషయము. ఎందుకంటే సూర్యాపేటలో ఎవరైనా కష్టంలో ఉంటే మేమందరం ముందున్నామని ఈ రోజు కరోనా వైరస్ పట్ల మేమున్నా మన ముందుకు వచ్చిన అందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు భయం వేసింది ఫస్ట్ లో కరోనా వైరస్ సూర్యాపేటలో ఎక్కువ కేసులు, పాజిటివ్ కేసులు అయినాయి, ఏంటి ఈ విపత్తు, మేము రావడము ఇది జరగడం అనేది చాలా భయపడ్డాం. కానీ అన్నగారు ముందంజలో ఉండి ఎప్పటికప్పుడు ప్రాణానికి సైతం పణంగా పెట్టి తను ముందుండి నా ప్రజల్ని కాపాడుకుంటాను, సూర్యాపేట జిల్లా ప్రజల్ని కాపాడుకుంటానని ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ నుంచి మాకు సూచనలు ఇస్తూ తను వస్తూ తను చూసుకుంటూ ఆ సూచనలు మేము పాటిస్తూ ఈ రోజు ఒక్కటి కూడా ఏది కూడా మరణం అనేది వినకుండా ఈ రోజు మేము కరోనా వైరస్ ఎదుర్కొనే దాడిలో మేము ముందంజలో ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాము. అన్న ఇంకా ఎన్నో ఇలాంటి పేదలకు నువ్వు అండగా నిలవాలని, కష్టంలో ఉన్న ప్రజలకు నువ్వు అండగా ఉండాలని, ఇలాంటి వాళ్ళని ఆడుకోవాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం. క్రిస్టియన్ సంఘం వాళ్ళు కూడా ఏదైనా కూడా నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాను, సంఘం నుంచి ఫాదర్స్ ఏదైనా కూడా క్రిస్టియన్ భవనాలకు కానివ్వండి, కొన్ని ప్యాచ్ వర్క్ నిధులు కానివ్వండి అన్నగారు ఎమ్మటే కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విశ్వాసంతో అన్నగారికి మనం ఎప్పుడు కూడా వెన్నంటి ఉండాలని కూడా నేను ఫాదర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాన్న ఒక భాగస్వామిగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథిగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా
ఇచ్చే ఎమ్మెల్సీ అంటే పల్లెలకే అంకితమైనటువంటి భావంతో గత పాలకులు ఉన్నప్పుడు ఉండే ఈ పాలకులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్సీ కానీ ప్రజాప్రతినిధి కానీ బాధ్యతగా వహించి వారు ముందు కూడా ప్రతి నిత్యం వారి యొక్క బాధ్యతను గుర్తుంచుకొని వారు సమయం ఇచ్చి పనిచేయడం జరుగుతుంది. అది కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి లక్షణం. అది చేయించే బాధ్యత తీసుకుంటారు. దానిలో భాగంగానే రాజేశ్వరన్న తనకున్నటువంటి సహచర మిత్రులతో అనుకోండి, సహచర సంఘాలు అనుకోండి, ఆలోచన రావటమే గొప్పతనం. ఈ సమయంలో ఈ కష్ట సమయంలో అందరికీ అన్ని జిల్లాల్లో ఈ విధంగా పెద్ద ఎత్తున ఇవ్వటం వారికి నేను క్రిస్టియన్ సంఘాల తరఫున, సూర్యాపేట జిల్లా తరఫున, మంత్రి గారు ఈ సూర్యాపేట కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అలాగే ఈ సమావేశంలో ఇచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు, నా మిత్రులు చరిత్ర తీసి చూసినా కూడా, ఇప్పుడు ఇంత ముందు కూడా చరిత్ర తీసి చూసినా కూడా సూర్యాపేట క్రిస్టియన్స్ మాస్టర్స్ తరఫున క్రిస్టియన్ సంఘానికి మన మంత్రి గారు అండగా ఉండడానికి రుజువుగా ఉన్నటువంటి సాక్ష్యాలే మనం ఇచ్చినటువంటి ఫండ్స్. ఆ ఫండ్స్ ఏంటంటే ఏ కాన్స్టిట్యూషన్ కూడా ఆ విధంగా ఇవ్వలేదు. వారికి ఇచ్చే గుణం ఉంది కాబట్టి, క్రైస్తవుల మీద ప్రేమ ఉంది కాబట్టి మనం ఈ యొక్క ఫండ్స్ ని మనకు క్రైస్తవ సంఘాలకు, ముఖ్యంగా బరియర్ రూమ్స్ అనుకోండి, చర్చిలు అనుకోండి, చర్చి రిపేర్ అనుకోండి, రకరకాలుగా మనకి ఇంకా వెహికల్ అనుకోండి, డీఫీజులు అనుకోండి, ఇట్లా తీసుకున్నా పోతే రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూషన్ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితి కలిగిందంటే జగదీష్ రెడ్డి గారి యొక్క మనసులో క్రైస్తవుల పట్టినటువంటి ప్రేమ, అన్ని పేద వర్గాలటువంటి ప్రేమ, ఆ ప్రేమ సాక్ష్యమే ఇవన్నీ వచ్చినాయి. కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. అన్ని కూడా మనం ముందు తీసుకుంటాం. తప్పకుండా అందరి మంత్రి గారు మైందు తప్పకుండా క్రైస్తవ సంఘాల పట్ల తప్పకుండా మనబట్టుకుంటాడని చెప్పి ఆశిస్తున్నాను. కానీ ఒకటి రాజేశ్వర కోరినట్టు నేనైతే ప్రతి సమయంలో నేను మీ ఎమ్మటి ఉంటాను. మీ యొక్క అభివృద్ధిలో మీ యొక్క కష్ట సమయంలో మేము ఎమ్మటుంటారు. కానీ ఒక కండిషన్ చెప్పాడు. అదే విషయం నేను కూడా మనం తిరిగి చెప్పాల్సుకున్నాను. ఎవరైనా ఏ సమయంలో ఎంత ఇబ్బంది ఉన్నా నైట్ ఫోన్ చేయొచ్చు, కానీ ఒక గ్రూప్ మీద ఒకడు ఆయన అట్లా చేసి నేను ఇట్లా చేసిన అనే మాత్రం రావద్దు. నాకైనా సమయం ఉంది, ఇబ్బంది ఉందంటే తప్పకుండా మీ అందుకు మేము అందరం కూడా ఉండి, పెద్దలందరూ ఉన్నారు, క్రైస్తవ సంఘం పెద్దలు ఉన్నారు, వారితో పాటు నేను ఉంటాను, మీకు సపోర్ట్ కూడా చేస్తాను. ఈ గ్రూపులు పెట్టుకొని ఆయన గ్రూపు ఈయన గ్రూప్ అని చెప్పి చేయకుండా అందరం కూడా జగదీష్ రెడ్డి గారికి అండగా ఉండి సూర్యాపేటలో మనం అందరంగా ఉంటే వారిని మనం కట్టలు పెట్టుకొని మనం చూసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఈ గ్రూప్ అయితే మాత్రం నేను స్టేట్ లో చెప్తున్నాను, నేను పక్కకు జరిగి నేను తప్పకుండా నేను కానీ ఎవరైనా పెద్దలందరూ కూడా మేము పక్కకు పోతాం. తర్వాత అందరికి ఇబ్బంది అవుతుంది, మామూలు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లీడర్కి ఏం కాదు. గత లాక్డౌన్ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుని ఎవరైనా వారి పరిమితమైన సందర్భంలో క్రిస్టియన్ పాఠశాలను ఏదైతే సామాన్యంగా ఆధారపడి జీవించడంలో వారి సహాయం చేయడానికి క్రిస్టియన్ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మిత్రులు, రాజ్యసభ సభ్యులు, మిత్రులు, ఎమ్మెల్సీ రాజేశ్వర గారు, ఈ కార్యక్రమం మాత్రం నాకు కొంచెం ఆశ్చర్యం వచ్చింది. ముందు నాయకులు గారు చెప్పి రాజేశ్వర గారు వస్తున్నప్పుడు మేము వ్యవస్థల పంపిణీ చేస్తున్నాము. ఎక్కడో నిజామాబాద్ సూర్యపేటలో వస్తున్నామని అడిగినాను. ఇది చేస్తున్నాము, అక్కడ చేస్తున్నారట. సూర్యపేట కూడా తప్పకుండా చేసుకోగలుగుతున్నారు. అంత దూరం నుంచి వస్తున్నాడట. నేనేదో కిలోలు ఉంచుకోలేము అనుకున్నాను, కానీ పెద్ద భవ్య బస్సు వచ్చింది. మనిషి నాకు పక్కగా చిన్నగా మనసు మాత్రం దగ్గర ఉంది. మొత్తం రాష్ట్రంలో ఈ ఆపత్కాలంలో తన మనందరం గుర్తుపెట్టుకొని తప్పకుండా నా మొదలు నేను సాయం చేస్తాను అని చెప్పి అనుకోవడం చాలా అనుకుంటాం. అనుకున్నదని ఆశలు కూడా పెట్టడం అనేది అది మొదటి సాధ్యమైంది. అది రాష్ట్రంలోనే సాధ్యమైంది.
ఈ సూర్యాపేట జిల్లా కావచ్చు, మండలం జిల్లా ఫాదర్స్ తరఫున అసెస్ తరఫున నేను రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ వచ్చిన సహాయం ద్వారా కొంత ఊరట పొందవచ్చు. పూర్తి స్థాయి కాకపోయినా ఎంతో కొత్త ఊరట జరుగుతుంది తప్పకుండా. ఇంకా ఎవరికి ఇబ్బందులు ఉన్నా నా దగ్గర కూడా రావచ్చు. ఇంకా ఏ సమస్య ఉన్నా సరే ఇంకా దాదాపు 2 నెలలుగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి నేను తెలియని మేరకు నా దృష్టికి ఎవరికి ఏ సమస్య తీసుకొచ్చినా ఈ మీరు వాళ్ళని తేడా లేకుండా ఎవరికైనా సరే తప్పకుండా ఆదుకోవాలని చెప్పి నేను పూర్తిగా నా ఇంట్లోనే పెట్టి ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేకుండా చేసుకోకండి. ఎవరికి ఆగలేదు వారికి కడపడమే మన బాధ్యత అని చెప్పుకున్న కార్యక్రమం చేస్తాము. ఆ రకంగా ఎవరి ఇబ్బంది ఉన్నా సరే ఈ ఆదుకోవడం అనేది, తోటి వాళ్ళ గురించి ఆలోచించడం అనేది మనకు ఉన్న దాంట్లోనే ఉన్నది కొద్దిగానైనా పక్కవాడి కూడా మార్చాలన్న ఉపక్రమం ఉండేది మన తెలంగాణలోనే దాతృత్వం ఎక్కువ. పక్కవాడి కొరకు కొట్లాడే శక్తి కూడా, పక్కవాడు బాధపడుతుంటే, పక్కవాడు అన్యాయం లేకుంటే కొట్లాడే శక్తి కూడా తెలంగాణలోనే ఎక్కువ. మరి ఇవాళ తెలంగాణలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో దాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రం బిడ్డలైనా సరే వాళ్ళు మన వాళ్ళని ఫస్ట్ ఉండనివ్వద్దు, ఆకలితో ఉండనివ్వద్దు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నినాదం ఇవాళ భారతదేశం అందరూ కూడా ఇది ఆదర్శమైంది. గత 6 సంవత్సరాల పాలన ఏ రకంగా ఆదర్శవంతంగా జరిగిందో ఇతర రాష్ట్రాలు కూడా చాలా మన దగ్గర తీసుకుపోయాయో. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత కూడా లాక్డౌన్ సందర్భంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలే ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శమైంది. ఆ పద్ధతుల్లో తెలంగాణ అన్నింటిలో ముందుకు దేశానికి రాష్ట్ర పద్ధతుల్లో ముందుకు పోతా ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఆదర్శంగా ఈ సాయం అందించే కార్యక్రమం నిర్వహించినందుకు నేను రాజశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జాగోబాయ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా. తండ్రి, నిశ్చయంగా ఈ దినము ఎమ్మెల్సీ రాజేశ్వర గారి ద్వారా ఏర్పాటు చేయబడిన ముద్దుబిడ్డ జగదీశ్వర రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులైన ముడుగులింగి యాదవ్ గారిని తండ్రి, మంగాల వెంకట రెడ్డి గారిని, మున్సిపల్ చైర్పర్సన్ గారిని, మా ముఖ్యమంత్రి గారిని చూడండి అందరికి వస్తే ఆచరత్నం ఫోటో సెషన్ తర్వాత మీరైనా కూడా శ్రీ పద్మశాలి సంఘ అధ్యక్షులు అప్పదినోత్ గారు, మహమ్మారి అయినటువంటి ఈ కరోనాతో అనేక రకాల ఇబ్బందులు ప్రపంచం పడుతుంది. అందులో లక్షలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వారికి టోకెన్ టోకెన్ ఇవ్వాలి. అట్ట రూపాయ ఇవ్వండి మాకు. సభాముఖ నమస్కారాలు. అన్నా వేదిక నుంచి రావాలి.
గంటూరి కృపాకర్ గారు దయచేసి ఆలస్యంగా వచ్చినందుకు మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక నుంచి రావాల్సిందిగా వారిని కోరుతున్నాం. అక్కడ మీడియా చాలా ఎందుకు ఫీల్ అవుతున్నారు? చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు సార్. చెప్పుకుంటున్నారు నాకు ఇది మీడియా అమ్మా నువ్వు ఎంత వస్తున్నా బాగుంటావా? నడు మీ నెంబర్ లేదు, సెకండ్ ఆస్ట్రేలియా నెంబర్ కావాలి. వాళ్ళే ముందుంటారు. ఇప్పుడు నెంబర్ రాష్ట్రం 3 రోజుల నుంచి ఇబ్బంది పడతారు. మార్క్స్ పెట్టుకోండమ్మా, నీకు ఇచ్చాను కదా. ఆపండి, నువ్వు ఎత్తుకుంటే ఎట్లా మీరు? అమ్మా చూడండి, జరగమ్మా అందరి నెంబర్ చూడు. ఉపేందర్ 112 కట్టి బాబులు కొంచెం మ్యాటర్ కవర్ చేయండి. పద్మశాలి జిల్లా సంఘ అధ్యక్షులు అప్పల్ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా పద్మశాలి సభ్యులకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సూర్యాపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు అన్నగుంటకన్న జగదీష్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేసినటువంటి అన్నగారు అప్పం శ్రీనివాస్ గారు, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీ సభ్యులు సహకారంతో ఈరోజు ఎంతో మంది దాదాపు 250 మంది పద్మశాలి కుటుంబ సభ్యులకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం. ఎందుకంటే దాతలు రావడం అనేది ఇప్పుడు ఈ కష్టకాలంలో చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఎంతో మందికి రోజువారీ పని చేసే వాళ్ళు పద్మశాలీస్లో కూడా చాలా పేద స్థితిలో ఉన్నవారు ఉన్నారు. నిజంగా కూడా పని లేక వస్తువులు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేనటువంటి వారు చాలా మంది ఈరోజు పేదవారిని కనబడతా ఉన్నారు. కాబట్టి ఎంతో అంత సహాయం చేసి వారిని ఆదుకోవడం అనేది చాలా సహృదయంతో ఈరోజు సేవ చేయాలనే భాగ్యం కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు. ప్రతి వారికి కూడా ఇలాంటి అవకాశం ఈ సమయంలోనే ఉంటుంది. కాబట్టి దాతలు ఇంకా ముందుకు రావాలి అని, ఇబ్బందికర సమయంలో ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము పెట్టిన లాక్డౌన్ కారణంగా ఎంతోమంది చేతి వృత్తి మీద ఆధారపడినటువంటి కులాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అదేవిధంగా పద్మశాలి కులం, అలాగే చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా గత 60 రోజుల నుంచి వాళ్ళకు చేసుకునే పని లేక, ఇంటి దగ్గర ఎలాంటి ఆధారం లేక ఆర్థికంగా ఇబ్బందులతో చాలా మంది ఉన్నారు. మన దగ్గర చేద్దామంటే ఇప్పటి వరకు మన దగ్గర రెడ్ జోన్లో ఉండటం వలన కొంచెం లేటుగా చేయడం జరుగుతుంది. అదే వాళ్లకు నిత్యావసర సరుకులు కొంతన్న చేసి మనం ఇతోధికంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనం మంత్రివర్యులు గుంటకళ్ళ జగదీష్ రెడ్డి గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మన ప్రవళిక ప్రకాష్ గారు, అలాగే ప్రకాష్ గారు, అలాగే బడుగుల లింగ యాదవ్ గారు ఎంపీ గారు, అలాగే మాజీ కౌన్సిలర్ గారు చల్మల నరసింహ గారు, అలాగే మా మహిళా సంఘం అధ్యక్షురాలు కనుకొండ శారదాదేవి గారు, అలాగే మిగతా చాలా మంది పెద్దలు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరి దశలో ఉన్నాం. ఈ దశలో మరి మనకు సైనికుల్లా పనిచేసి మన ప్రాణాలు కాపాడినటువంటి మున్సిపల్ సిబ్బందికి ఏదో మాకు తోచిన విధంగా కొంతమంది దాతల సహకారంతో వారి వరకు మేము నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తాం సార్. ఈ కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో ఈ దిగ్విజయంగా ముందుకొచ్చిన నా యొక్క కమిటీ అధ్యక్షుడిని బాబు గారు రండి. పట్టుకొని చూడమ్మ ఒకసారి చూడమ్మ అసలు ఇచ్చేసుకోండి. పోతున్నా 10 కార్యక్రమాలు సార్ కమిషనర్ గారు కెనరా బ్యాంక్ దగ్గర ఉన్నారు సార్. బిఎస్ఎఫ్ మిగతా వేరే వాడు తీసే ప్రయత్నం చేసి కూడా వాస్తవంగా తీసి కూడా మీకు జనకారండి కొంచెం జనకదరగానే సార్ కనపడలే సార్ కట్టు వాటర్ కవరేజ్ అంటే 4 ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి అశోక్ స్పాన్సర్. కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి ఎవరికి కూడా ఆర్థికంగా కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందని టైంలో నేను ఈ 48వ వార్డులో ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకి కిరాణా సరుకులు సప్లై చేయడం జరుగుతుంది. మా మిత్రుడు చిరనాటి మిత్రుడు మారపల్లి నరేష్, వారి తండ్రి మారపల్లి సోమనారాయణ, సుజాత గారి ఆర్థిక సహకారంతో ఈ వార్డులో 200 కుటుంబాలకి కిరాణా సరుకులు సప్లై చేయడం జరిగింది. నాకు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా మిత్రుడు నరేష్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మన మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ కుటుంబాలకి కిరాణా సరుకులు మరియు కూరగాయలు సప్లై చేయడం జరిగింది. చెప్పు
శానిటైజర్ ఉన్నాయా? పాత చెప్పిన